అయితే పరమస్వామి వారికి ఒక తపన బాగా ఉండేది. శాస్త్రాలన్నిటినీ కూడా వ్యావహారిక సత్తాలో చెప్పి వాటిని చాలా భ్రష్టు పట్టించారు లోకంలో అని. సంస్కృత భాషను కూడా తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు వ్యాఖ్యానాలు రాసి వ్యావహారిక సత్తా దృష్టిలో వాటికి వ్యాఖ్యానాలు ఉన్నాయి, తత్వం నిజంగా ఇది కాదు అనేది వారి ఆవేదన బాగా వాడికి ఉండేది. ఆ ఆవేదన స్వామివారి తపస్సు రూపంలో తీరింది. ఎందుకంటే సంస్కృత భాషలో స్వామివారు చేసిన పరిశోధన, వెలికి తీసిన తత్వము చాలా అపూర్వమైంది. ఎందుకంటే పాణిని మహర్షి యొక్క ధాతుపాఠం ఆధారంగా చాలా గ్రంథాలు ఉంటాయి, చదివితే తెలుస్తుంది, కానీ అన్ని పిచ్చి పిచ్చి అర్థాలు, అన్ని లౌకికమైన అర్థాలు. అటువంటి అర్థాలు అనేవి అందులో లేవు, వాటి అర్థం అందులో లేదు. వ్యాఖ్యానించేవారు పండితులు వ్యాఖ్యానం చేసేటప్పుడు తప్పుగా దాన్ని కంటెంప్లేట్ చేసి వ్యాఖ్యానం చేసేటప్పటికి అవి ప్రసిద్ధం అయిపోయినాయి, లోకంలో పాపులర్గా అయిపోయినాయి. ఆ పాపులర్ మీనింగ్స్తోనే ఇప్పుడు సంస్కృత పండితులు అందరూ అవే అర్థాలు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి అర్థాలు ఎక్కడా లేవు. ఎందుకంటే దేవతామూర్తులకు ఎప్పుడూ కూడా అశ్లీలమైన అర్థం ఉండదు. అటువంటి పరమస్వామి వారి ఆవేదనని తీర్చడానికే ఈ బీజం ఆధారంగా ఏమిటి, ఆత్మయే సత్యం జగత్తు లేదనే బీజం ఆధారంగా తపస్సు స్వామివారిది సంస్కృత భాష మీద పరిశోధనగా సాగి చాలా గ్రంథాలు స్వామివారు పండితులకు సమాధానంగా, అంటే ఇప్పుడు సౌందర్యలహరి, వెంకటేశ్వర సుప్రభాతము అటువంటివి, ఇంకా కూడా కొన్ని ఉపనిషత్తులన్నిటికీ కూడా కేవలం ధాతుపరమైన అర్థాలతో వ్యాఖ్యానం రాయటము అటువంటివి స్వామివారు చాలా గొప్పగా చేశారు. శతరుద్రియం అని, నారాయణ ప్రశ్న, తైత్తిరీయోపనిషత్తు, ఇవన్నిటికీ కూడా కేవలం తత్వార్థాన్నే బయటికి తీసి ఒక్కొక్క పదాన్ని కూడా ఆ పదం యొక్క నిజ అర్థాన్ని బయటికి తీసి నిర్వచనం చేసి రాశారు స్వామివారు. వృక్షం ఎంత పెద్దదైనా, ఎన్ని పూలు కాయలు పళ్ళు కాసినా కూడా దాని సారం అంతా ఎక్కడున్నట్లు బీజంలోనే ఉంది. కనుక ఆ పరమస్వామి వారు అందించిన బీజము ఇప్పటిదాకా కూడా అదే బీజము నిలిచి ఉంది, తత్వ బీజం.